సభా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్ గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదే రకంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారికి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే రకంగా మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, మిగతా వేదిక ఉన్న మండల అధ్యక్షులు, అదే రకంగా ముఖ్య నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కుట్రంతా భారతీయ జనతా పార్టీ ఓట్ చోరీ చేయడానికి, ఓటు తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా మనకు సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను తీయనీయకుండా మీరందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మతం మీద రాజకీయం చేస్తుంది. కాబట్టి దానికోసమే ఇవాళ ముస్లిం సోదరుల ఏదైతే రోహింగ్ల పేరు మీద ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మందికి ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసే ప్రయత్నంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ఓట్లను తీయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన గ్రామాలలో కానీ పట్టణాల్లో కూడా మనం జాగ్రత్తగా, మన దాదాలు ఎక్కడ దొరికినా, ప్రజలు ఎక్కడ కలిసినా కూడా వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఏదైతే పేరులో కూడా తప్పు ఉంటే కూడా ఆ ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీయడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా ఏ చిన్న తప్పు ఉన్నా కూడా ఆ తప్పు ఉంటే ఖచ్చితంగా ఇవాళ నేను పొద్దునే ఒక ఓటర్ లిస్ట్ లో చూస్తే ఆధార్ కార్డులోనేమో మా మిసెస్ భారతి బాయి ఉన్నది, ఓటర్ లిస్ట్ ఏమో భగీరథ బాయి ఉన్నది. అంటే ఈ విధంగా ఉంటే తీసేయడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్ మహాశీలను మనం దూరంగా కాకుండా వాళ్ళని ఖచ్చితంగా మనం ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పోకుండా కాపాడడానికి ప్రయత్నం చేయాలని కూడా మీరందరికీ నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరో విషయం మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కార్యకర్తలందరూ కూడా బాగా చెప్పాలని ఉన్నది వాళ్ళకు, కానీ వాళ్ళు చెప్పలేరు. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ అధికారంలో లేని ఎమ్మెల్యేలకు ఎక్కువ నడుస్తుంది. కాబట్టి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇల్లు కానీ అదే రకంగా పనులు కానీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. లేకుంటే అనిల్ యాదవ్ అన్ని ఎస్ఐ, పోలీసు, డిఎస్పీలు, ఎస్ఐలు వాళ్ళ మాటనే వింటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట వింటలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిల్ యాదవ్ కు కార్యకర్తల తరఫున నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా పాయల్ శంకర్ పాయల్ శంకర్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి జోపుతున్నాడు. ఇవాళ రేపు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేస్తారు. కాబట్టి వారిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా కొందరు కార్యకర్తలు ఏదైతే మరి కొన్ని నామినేట్ పోస్టులు రావడం జరిగింది, కానీ అధికారులు మాత్రము వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన కాంగ్రెస్ సంబంధించిన నామినేట్ సంబంధించిన పోస్టు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. కాబట్టి దాని విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఆలోచించాలని కూడా మరి మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా మరి ఇంద్రమ్మ ఇల్లు, మరి వాళ్ళకే ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
గట్టి గుడిసెలు ఎక్కడ కూడా లేవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక ఇల్లు ఇంద్రమ్మ కూడా ఇల్లు రాదు కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని మాట్లాడి ఖచ్చితంగా నిరుపేదలు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇల్లు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా మంత్రివర్య గారిని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి కార్యకర్తలందరూ కూడా మీరు ధైర్యంగా ఇవాటి నుంచే గ్రామాలలో పోయినాక ఎక్కడ ఛాయ తాగినా ఎక్కడ పేపర్ చదివినా ఎక్కడ ఏం చేసినా మీ ఓటు చోరీ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది, మీరు జాగ్రత్త ఉండండి అని మీరందరూ కూడా చెప్పాలని మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు మన మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గంజా సుజాతక్క గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. సభకు నమస్కారం.